నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి రకరకాల చర్చలు, రకరకాల పేర్లు, ఆశావహులు కావచ్చు, గతంలో మాటిచ్చిన వాళ్ళు కావచ్చు, ఇలా లిస్ట్ అయితే చాంతాడంతుంది. అయితే దీంట్లో ఎమ్మెల్సీ పోస్టులకు సంబంధించి ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరికి సంబంధించి గతంలో మాటిచ్చిన వ్యక్తులకే ఇవ్వడము అనేది ప్రస్తుతం ఇక్కడ కొంత ఆశాజనకంగా ఫీల్ అయ్యే విషయం. దాంట్లో ప్రముఖంగా వినిపించిన పేరు వర్మ, మాజీ పిఠాపురం ఎమ్మెల్యే వంగవీటి రాధా గారు. ఇక వర్మకు సంబంధించి ఎట్టకేలకు న్యాయం జరిగింది అన్న వాదన తెర మీద తీసుకొస్తున్నారు. రాధా గారికి సంబంధించి కూడా ఇది ఒకంత కాపు సామాజిక వర్గంలో శుభపరిణామము అన్న అంశాన్ని లేవనెత్తుతున్నారు. మరి ఈ ఇద్దరి ఎన్నికకు సంబంధించి ఏంటి సమీకరణాలు అన్న అంశానికి సంబంధించి లోతైన విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనకు ఇక డీటెయిల్స్ అందించడానికి మన రాజకీయ విశ్లేషకుడు, చరిత్రకారుడు చిలక శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం. ఎట్టకేలకు అయ్యో పాపం వర్మ అన్నదానికి మళ్ళా ఎమ్మెల్సీ అనేది కన్ఫర్మ్ చేసేసారు. రాధా గారికి కూడా ఊరించి ఎట్టకేలకైతే ఓకే ఉసూరు అనిపించకుండా ఆయనకి కన్ఫర్మ్ చేశారు. ఏంటి సమీకరణ? కన్ఫర్మ్ చేసేసారు, మనం కన్ఫర్మ్ చేసేస్తున్నాం అని కామెంట్ బాక్స్ లో కామెంట్స్ పెడుతున్నారు. ఓకే, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కాదు. ఇదేంటంటే గత 2-3 రోజులుగా ఈ రెండు పేర్లు ఆసక్తికరంగా తెర మీదకి వచ్చాయి. తెర మీదకి బలంగా రావడానికి కారణం ఇద్దరు తెలుగుదేశంలో ఉన్నారు. ఇద్దరు తెలుగుదేశంలో ఉన్నప్పటికీ మీకు మొన్న ఎన్నికలు ఏవైతే 2024 ఎన్నికలు ఉన్నాయో, 24 ఎన్నికల్లో ఎన్నివేస్ వర్మ పిఠాపురం నుంచి ఆయన బరిలో నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం తప్పుకోవడం అనే కారణం బలంగా చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఎన్నికలకి తాను పనిచేశాను, తన వర్గం పనిచేసింది అనేటటువంటి ఒక వాదనని ఎన్నివేస్ వర్మ గారు ఇక్కడ వినిపిస్తున్నారు. వాస్తవానికి పిఠాపురం ఎన్నికలు పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం కృషి చేసింది. ఎన్ఆర్ఐలో ఉన్నటువంటి చాలామంది అభిమానులు వాళ్ళు వచ్చి పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి భోజన వసతి వగైరాలతో సహా వాళ్ళు ఏర్పాటు చేసుకుని వచ్చిన వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళు చేశారు ఆ ఎన్నికలు. సరే, ఇప్పుడు వర్మ గారి ప్రస్థానం ఒకసారి మనం తీసుకుంటే ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగ గీత గారి చేతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేవలం 1000 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆయన. ఆ తర్వాత 2014కి వచ్చేటప్పటికి ఏమైందంటే స్వతంత్ర అభ్యర్థిగా, అంటే ఆ ఓడిపోయినటువంటి సానుభూతిని ఆయన ఆ సానుభూతితో ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవుతారు అన్నది చివరి నిమిషంలో లేదు, గతంలో నీకు ఇచ్చినందుకు కాపులు తిరగబడ్డారు కాబట్టి గీత గారు వచ్చారు, మేము ఈసారి కాపుకే ఇస్తాం, కాకపోతే నువ్వు ఇండిపెండెంట్గా వెయ్యి, నీ అదృష్టం ఎలా ఉంటుందో చూద్దామని తెలుగుదేశం పెద్దలు ఆ విధంగా గేమ్ ప్లాన్ చేశారు. దాంట్లో భాగంగా పోతుల విశ్వం గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. వైకాపా అభ్యర్థిగా పెండెం దొరబాబు గారు అంతక్రితం ఆయన భాజపా నుంచి పోటీ చేశారు, ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఆయన వైకాపా అభ్యర్థి. ఇక్కడ మీకు వర్మ గారు 47,000 ఓట్ల ఆధిక్యతతో గెలిచాడు. ఇప్పుడు 2014 ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశంలో చేరారు. తన హవాను ప్రదర్శించాడు నియోజకవర్గంలో. అందులో అయితే ఏ విధమైనటువంటి తెలుగుదేశంలో చేరాడు అనడం కన్నా వెనుకుని తెలుగుదేశం నడిపించింది అనడం బెటర్ అనిపించింది. తర్వాత 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి పెండెం దొరబాబు గారు గెలుపొందారు. 14,000 ఓట్లతో వర్మ గారు ఓడిపోయారు. 19 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన ఓడిపోయారు. 24 ఏంటి, ఒకసారి గెలిచాం, ఒకసారి ఓడిపోయాం, ఈ కైండ్ ఆఫ్ ట్రాక్ రికార్డ్. మళ్ళీ ఒకసారి ఓడిపోయాం, ఈసారి తెలుగుదేశం నాకు అవకాశం ఇస్తుంది అనేది వర్మ గారి ఆలోచన. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారో అక్కడ రాజకీయ సమాధిని అనుకోవచ్చు ఈ విధంగా. మనం అసలు ఈ పదం మనం ప్రయోగించకూడదు, కానీ ఒక విధమైనటువంటి స్తబ్దత ఆయన రాజకీయ జీవితానికి తెరబడిపోయినటువంటి ఒక అంశం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడం. అయితే మొదట్లో ఆయన అలగటం, తర్వాత ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ప్రెస్ మీట్లు పెట్టడం, తన వర్గంతో కలిసి చాలా హడావిడి చేయటం, ఇట్లాంటివన్నీ చేశారనమాట. చేసిన తర్వాత పెద్దలు పిలిపించుకున్నారు, సర్ది చెప్పారు. సర్ది చెప్పిన తర్వాత ఆయన సద్దుమణిగిన తర్వాత పెద్దలు ఏమని సర్ది చెప్పారు, రాబోయేది మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా శాసన మండలికి నామినేట్ చేస్తాం, ఎందుకు అనవసరంగా దీన్ని పెద్దది చేస్తాం, చిలవల పలవలు చేస్తామని ప్రామిస్. పాపం ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు కొంతమందికి నెక్స్ట్ నువ్వే ఎమ్మెల్సీ అనేటటువంటి ప్రామిస్లు చేసి, మరి ఇప్పుడు ఆ నిమిషానికి వాళ్ళను ఆపాలేనంటే ఏదో ఒకటి చెప్పాలి కదా. అక్కడి నుంచి ఏంటంటే ఈవేళ ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారు, రేపు ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారు, ఫస్టే అయిపోతారని అనుకున్న టైంలో ఫస్టే రాధా గారు ఎక్స్పెక్ట్ చేశారు, ఫస్టే వర్మ గారు ఎక్స్పెక్ట్ చేస్తే దాన్నేమో నాగబాబు గారు తీసుకెళ్ళిపోయారు. ఆ ఎమ్మెల్సీని తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ
ఎవరైనా శాసనమండలికి ఆ శాసనమండలిలో ఖాళీ అయితేనే వీళ్ళు ప్రయారిటీస్లోకి వస్తారు. ఇప్పుడు ఈ ప్రయారిటీస్లోకి వీళ్ళిద్దరూ వచ్చి నిలబడ్డారు. అసలు వంగవీటి రాధాకృష్ణ గారిది అయితే మరి హీఈస్ వెయిటింగ్ ఫర్ 2019 నుంచి వెయిటింగ్ అనే మనం లెక్క వేసుకోవాలి. అంత క్రితమైన పోటీ చేశారు. 2014లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేశాడు, ఓడిపోయారు విజయవాడ తూర్పులో. అయిపోయిన తర్వాత 2019లో వాళ్ళే వైకాపా వాళ్ళు ఆయన్ని బందరుకు వెళ్ళమన్నారు లోక్సభకి. ఆయన వెళ్ళలేదు, వచ్చి తెలుగుదేశంలో చేరారు, స్టార్ క్యాంపెయినర్గా అవతరించారు. సరే 2019లో వైకాపా అధికారంలోకి వచ్చింది. 2024లో కూడా ఎక్కడా పోటీ చేయలేదు వంగవీటి రాధాకృష్ణ. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడ పోటీ చేయలేదు కదా. 2004లో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే రావడం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2004లో రాజశేఖర రెడ్డి గారి ఆయన ముఖ్యమంత్రి, మొట్టమొదట రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సమయంలో వంగవీటి రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే. ఒకసారి 25,000 పైచీల కోట్లతో గెలిపొందాడు ఫస్ట్ టైం. గెలిపొందిన తర్వాత అసలు కాంగ్రెస్లో చాలా కంఫర్టబుల్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పారు కాబట్టి ఆ పార్టీలో వెళ్ళిపోయారు ఆయన. ఇష్యూస్ లేవు కాంగ్రెస్ పార్టీలో, ఏ ఇష్యూ లేదు. మీకు ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్ ఇవ్వరండి. ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే మినిస్టర్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. 2 సార్లు గెలిచి ఉండాలనేటువంటి టర్మ్స్ ఉన్నాయి. అందుకే మీకు వట్టి వసంత్ కుమార్ గారు 2004లో గెలిచిన మొట్టమొదటిసారి గెలిచారు. రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఇష్టడైనటువంటి వ్యక్తి, నాయకుడు వట్టి వసంత్ గారు. అని వట్టి వసంత్ గారు 2004లోనే ఫస్ట్ టైం గెలిచారు. అందుకే రాజశేఖర రెడ్డి గారికి ఆయన మంత్రిలా. 2009లో ఉంగుటూరు నుంచి రెండోసారి వట్టి వసంత్ గారు గెలవగానే ఆయన రాష్ట్ర మంత్రిమండలిలోకి రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీకి కొన్ని విధానాలు ఉన్నాయి. అందుకని రాధాకృష్ణ గారికి వెంటనే మినిస్టర్ ఇవ్వలేదు. రకరకాల కారణాలు చెప్పారు. రంగా గారి అబ్బాయి అని చెప్పి ఇవ్వచ్చు, అది ఇది అని చెప్పారు. కానీ వాళ్ళ పద్ధతులు కొన్ని వాళ్ళ ఉన్నాయి. ఈయన ప్రజారాజ్యంలోకి వచ్చి చేరారు. ప్రజారాజ్యంలోకి వచ్చి చేరి ఏం చేశారు, మల్లాది విష్ణు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. రంగా గారి విగ్రహం ఏదైతే విజయవాడ నడిబొడ్డున ఉంటుందో, అంటే ఇది రంగా గారి ఇల్లు, ఆయన పెరిగిన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి నుంచి వెలుపలికి రాగానే రైట్ సైడు రంగా గారి విగ్రహం ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత అక్కడ విగ్రహాన్ని నెలకొల్పారు, కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. అక్కడ రంగా గారి జయంతికో వర్ధంతికో గుర్తున్నంతలో వర్ధంతికి అనుకుంటాం, డిసెంబర్ 26 వర్ధంతికి మల్లాది విష్ణు గారు వచ్చి మాల వేయబోతుంటే వంగవీటి రాధాకృష్ణ గారు వచ్చి అడ్డుకున్నారు. ఈయన ప్రజారాజ్యంలో ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒక దశలో చేయి చేసుకున్నంత వరకు వెళ్ళింది వ్యవహారం. అది సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణుల మనోభావాలు బాగా దెబ్బతీసింది. మల్లాది విష్ణు గారు బ్రాహ్మణులు. అది అయినప్పటికీ కూడా హోరాహోరీ పోరులో కేవలం 800 ఓట్ల తేడాతో రాధా గారు ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన తర్వాత 14కి వచ్చేటప్పటికి వైకాపాలో ఉన్నారు. వైకాపాలో కూడా 15,000 అనుకుంటా, 15,000 ఓట్లతోనో ఎంతో పోయారు. 2 సార్లు ఓడిపోయారు. సరే, ఎకాయికిన 2019లో లోక్సభకు వెళ్తే చాలా బాగుండేది. ఒకసారి 2 సార్లు ఓడిపోయినటువంటి దాని తాలూకు అది వైఎస్ఆర్సీపీ ప్రభంజనంలో ఈజీగా గెలిచే వాళ్ళు, ప్లస్ 2 సార్లు ఓడిపోయిన సానుభూతితోటి ఆయనకు ఈసారి ఓటేద్దాము అది ఉండేది. అప్పుడు కూటమి పార్టీలు విడిపోయాయి. జనసేన పోటీ చేసింది, బీజేపీ సపరేట్ గా, తెలుగుదేశం ఎవరికి వాళ్ళు సపరేట్ గా పోటీ చేయడం. వైకాపా ప్రభంజనంలో ఈజీగా ఊహించిన మెజార్టీతో గెలిచేవాళ్ళు ఆయన. రాంగ్ స్టెప్ అది. అక్కడి నుంచి తెలుగుదేశంలో వెళ్ళి చేరారు, స్టార్ క్యాంపెయినర్ అయిపోయింది. ఇప్పుడు 2024 తర్వాత కూడా ఏంటంటే బలంగా మీకు ఎమ్మెల్సీ ఇవ్వాలి అని వినిపిస్తున్నది వంగవీటి రాధాకృష్ణ గారి అభిమానుల నుంచి వినిపిస్తుంది. ఆయన తెలుగుదేశంలో ఉన్న చూడాలి ఏం జరుగుతుంది అన్నది మనం చాలా ఆచితూచి చూడాల్సినటువంటి తరుణం. ఇక్కడ రాధాకృష్ణ గారికి ఇస్తే ఇక్కడ బలంగా ఈ వీళ్ళిద్దరికి ఇవ్వాలి ఇవ్వకూడదు అనేటటువంటిది ఎట్లా ఉంటాయంటే, సంజయ్ గారు ఇప్పుడు వర్మ గారికి ఇచ్చారు. వర్మ గారు పిఠాపురం లోకల్, వర్మగారు ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అయితే హీఈస్ పిఠాపురం లోకల్. కళ్యాణ్ గారు అప్పుడప్పుడు నియోజకవర్గానికి వెళ్ళి వస్తున్నారు. ఎందుకు? ఆయన నియోజకవర్గంలోనే పూర్తి స్థాయిలో ఉండిపోయేటటువంటి పరిస్థితి కాదు. ఆయన క్రింద 5 శాఖలు ఉన్నాయి. తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రం అంతా ఆయన పర్యటించాలి, ఇంకెన్నో కార్యక్రమాలు ఉంటాయి, మధ్యలో సినిమాలు ఉన్నాయి. ఇంత హెక్టిక్లో ఆయన ప్రతిరోజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి తీరాలి అనేటటువంటి నియమం వర్తించదు. అయినప్పటికీ కూడా బియాండ్ హిస్ లిమిట్స్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఫోకస్డ్గా జరుగుతూ ఉంది. చాలామంది అనుయాయులు కావచ్చు, అనుచరులు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు పనుల్ని పర్యవేక్షిస్తూ వాళ్ళు ఆ దిశగా వెళుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, వర్మగారికి ఇస్తే వర్మగారు ఒక పవర్ సెంటర్ అవుతారు పిఠాపురంలో. జనసేన వాళ్ళు మనం తెలుగుదేశం అని ఒక స్పష్టమైనటువంటి విభజన రేఖ వస్తుంది, వచ్చి ఈయన ఒక పవర్ సెంటర్ అవుతారు. ఆ పవర్ సెంటర్ అవడం అనేది పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఇష్టం ఉండదు.
ఎందుకంటే ఆయన ఆ మధ్యలో చేసిన కొన్ని మాటలు కావచ్చు, ఏంటి పట్టించుకోవట్లేదు, నన్ను పక్కన పెట్టారు, నేను లేకపోతే అసలు గెలిచేది కాదు అంటూ కూడా అది హాస్యాస్పదం అండి. ఆయన లేకపోతే గెలిచేది కాదు అంటే మరి ఆయనే 2 సార్లు ఓడిపోయాడు. అలా అనుకుంటే ఒకసారి కనీవిని ఎరుగని విధంగా ఈ స్వతంత్ర అభ్యర్థిగా ఆయనకు ఒకసారి వరించింది విజయలక్ష్మి. ప్రతిసారి వరించాలని లేదు, 3 ఎన్నికలు చేస్తే ఒక్కసారి ఆయన గెలిచారు. కాపుల ఓట్లు కీలకం అండి. పిఠాపురంలో వ్యాలిడ్ ఓట్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాపులు అండి. ఇట్స్ వెరీ క్లియర్ అనమాట, క్రిస్టల్ క్లియర్. ఆ క్రిస్టల్ క్లియర్ దీనిలో ఏంటంటే నేను అనుకుంటే గెలుస్తారు, నేను అనుకోకపోతే గెలవరు, ఈ కైండ్ ఆఫ్ ఇది కాదు. అదేంటంటే ఎవరైనా రాజకీయాల్లో మాట్లాడే మాట మా సత్తా చూపిస్తాం అంటున్నారు, తర్వాత నేను లేకపోతే అసలు ఇక్కడ ఎలా గెలుస్తారో చూస్తాం అంటారనమాట. ఇవన్నీ ఆ సమయానికి సందర్భానికి మాట్లాడేటటువంటి మాటలు. ఎందుకంటే అవతల వాళ్ళని ఆ విధంగానే కదా వీళ్ళు ఏదైనా బెదిరించేది అంటే ఇటువంటి వాదనలతోనే బెదిరిస్తారు. కాబట్టి ఆయన లేకపోతే అనేది సాధ్యం. ఇప్పుడు రాధాకృష్ణ గారి విషయానికి వచ్చేటప్పటికి కూడా ఏమవుతుందంటే వంగవీటి రాధాకృష్ణ గారికి ఇచ్చారు. ఇస్తే ఏంటంటే కమ్యూనిటీలో ఒక 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 సెక్షన్ ఆఫ్ పీపుల్ రాధా గారి చుట్టూ పరిభ్రమిస్తారు. ఎందుకు పరిభ్రమిస్తారంటే అందరికీ పవన్ కళ్యాణ్ గారు యాక్సెసిబుల్ కాదు. వై? బికాస్ హీస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో క్యాబినెట్ మినిస్టర్ అండ్ ఆల్సో చరిష్మాటిక్ పర్సనాలిటీ, ఒక గ్లామర్ ఉన్నటువంటి హీరో అనమాట. దీనిలో ఏంటంటే అందరికీ కుల సంఘాలు, ఫ్లెక్స్ బాబాయిలు, తర్వాత విజిటింగ్ కార్డులు వేసుకునే వాళ్ళు, లెటర్ హెడ్లు వేసుకునే సంఘాలు, ఇట్లా చాలామంది ఉంటారు. మీకు ప్రతి సామాజిక వర్గానికి రాష్ట్రంలో ఉన్నారండి. ఇక్కడ నేను పర్టికులర్గా ఈ సామాజిక వర్గాన్ని నేను ఎత్తి చూపించడం, ప్రతి సామాజిక ఈ సామాజిక వర్గంలో ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు? నెంబర్ వైజ్ ఇట్స్ ఎ వెరీ బిగ్గెస్ట్ కమ్యూనిటీ. కాబట్టి వీళ్ళందరూ ఏమవుతారంటే వంగవీటి రాధాకృష్ణ గారి కార్యాలయం ఏదో ఆయన ఎమ్మెల్సీగా ఎక్కడ కూర్చుంటున్నాడో అక్కడ మీకు వీళ్ళందరూ పరిభ్రమిస్తారు. అంటే ఒక వర్టికల్ స్ప్లిట్ వస్తుంది. అది రావటం ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ గారికి, అది రావటం ఇష్టం లేదు. ఆ వర్టికల్ స్ప్లిట్ రావడం ఇష్టం లేదు ఆయనకి. పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు ఆ వర్టికల్ స్ప్లిట్. ఇప్పుడు అహం బ్రహ్మస్మి, ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే ఈ కమ్యూనిటీకి నేనే ఐకాన్ని, ఈ కమ్యూనిటీ వాళ్ళు నన్నే ఓన్ చేసుకోవాలి. మొన్న మనకు వ్యాలిడ్ ఇంటర్వ్యూ సుప్రసిద్ధ న్యాయవాది గంగయ్య నాయుడు గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఏంటంటే సామాజిక వర్గం అతను ఓన్ చేసుకుంది. ఓన్ చేసుకోవడం వల్లే కూటమి అభ్యర్థులకి 50,000, 60,000, 70,000, 80,000, 90,000 ఆధిక్యతలు వచ్చినాయి. ఈవెన్ మొన్న బండారు సురేష్ గారు కూడా అదే కదా మెన్షన్ చేసింది. మాకు ఇష్టం లేకపోయినా కూటమిలో మేము ఆ జెండాలు మోసాము, వాళ్ళ గురించి మేము ప్రచారం చేశాము కాబట్టి, బట్ మా నేత మమ్మల్ని పట్టించుకోవట్లేదు, సొంతం చేసుకున్నాం కాబట్టి అనేటటువంటి అంశం ఇక్కడ చాలా విలువైనటువంటి అంశం. ఖచ్చితంగా సామాజిక వర్గం కళ్యాణ్ గారిని సొంతం చేసుకోలేదనే మాట అవాస్తవం. అయితే సొంతం చేసుకున్న తర్వాత ఈ సామాజిక వర్గానికి ఏ విధమైన లబ్ధి పొందుతుంది అనేది మనం నియమ నిబంధనల్ని అనుసరించి చూస్తే ఏమవుతుంది, దానిని మనం మాట్లాడామనుకోండి, మాట్లాడితే ఏం చేస్తున్నారు, సరే కామెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ ఏ విధంగా ఉన్నాయంటే మీరు కళ్యాణ్ గారిని కులపరమైనటువంటి దృష్టితో ఎందుకు చూస్తున్నారు, కళ్యాణ్ గారు ఏమైనా కుల సంఘం నడుపుతున్నారా, కళ్యాణ్ గారు ఏమైనా ఎప్పుడైనా కులం పేరు చెప్పి అధికారంలోకి వచ్చారంటే కులం పెద్దన్న పాత్ర పోషించాలి, ఈ కులం ఓట్లు వేయకపోతే ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కులస్తులు ఎవరూ కాలేదు, మీరు వేస్తేనే ముఖ్యమంత్రి అవుతారనేటటువంటి విషయం స్పష్టంగా కళ్యాణ్ గారే మాట్లాడారు. చాలా స్టేజ్ దాంట్లో స్టేట్మెంట్స్ లో ఆ విషయాన్ని ఒకవేళ మర్చిపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే వాళ్ళకి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మన యూట్యూబ్ లో బోల్డ్ మనం మర్చిపోయినా అది గుర్తు చేస్తుంది కదా. అయిన తర్వాత ఏమవుతుంది, మీకు ఏ పర్సనాలిటీ అయినా ఏం ఆలోచిస్తారంటే నావాడు అనుకునేవాడికి నేను ఉచితాసనాలో అగ్రాసనాలో వేసి ఆ తర్వాత మిగిలినవి మిగతా వాళ్ళకు వేస్తాను అని ప్రతి నాయకుడు అనుకుంటాడు. ఇట్స్ వెరీ 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 క్లియర్. విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు నేను ఒక విషయం గుర్తు చేస్తాను. మొన్నటికి మొన్న యూఎస్ నుంచి చాలామంది మిత్రులు మనతో మాట్లాడుతుంటారు. వాళ్ళల్లో జనసేన హితైలాభిషులు, చిరంజీవి గారికి చాలా ఇష్టలైనటువంటి అభిమానులు, వీళ్ళందరూ కూడా మనతో మాట్లాడుతుంటారు. వాళ్ళు మన తెలుగు రాజ్యంలో మనం చేసినటువంటి విశ్లేషణలో గతంలో బ్రాహ్మణుల గురించి మాట్లాడుతూ ఈ కులాభిమానం అనేది ఎట్లా ఉంటుందో మనం మాట్లాడుతూ ఎటువంటి నాయకులైనా దీనికి అతీతులు కాదు, ఇంక్లూడింగ్ పివి నరసింహారావు గారు అనేది మనం చెప్తాం. పివి నరసింహారావు గారు 1994లో భారత ప్రధానిగా ఉన్న సమయంలో స్టేజ్ పైన జరిగిన అది వేరు, ఆ సంఘటనలు వేరు, ఆ సన్నివేశాలు వేరు. అది కాదు, 294 శాసనసభ నియోజకవర్గాలకు కానీ ఆంధ్రప్రదేశ్లో 10% రేషియోలో 29 మంది వరకు బ్రాహ్మణులకు ఇవ్వాలి. 10% రేషియో 25 మంది బ్రాహ్మణులకి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ఓకే,
ఇది ఆయన ఆంతరంగిక కార్యదర్శిగా అప్పుడున్నటువంటి పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్ గారు, పివిఆర్కే ప్రసాద్ గారు ఐఏఎస్, వారు వీరికి ఇవ్వచ్చు బ్రాహ్మణులకి కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి ఒక లిస్ట్ అవుట్ చేసి ఇవ్వటం, దానిని సీరియస్గా ఇంప్లిమెంట్ చేయటం, వాళ్ళందరూ కూడా ఓడిపోవటం జరిగింది 94 ఎన్నికల ప్రభంజనంలో. ఇక్కడ ఎందుకు నేను ఈ విషయాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తున్నానంటే, నేను ప్రధానిగా ఉన్న సమయంలో వాళ్ళు ఓడిపోతారని పివి నరసింహారావు కూడా తెలుసు, నరసింహారావు గారికి కూడా తెలుసు. ఎందుకు తెలుసు? రామారావు గారి ప్రభంజనం అంతలా ఉంది, తెలుగుదేశం ప్రభంజనం. తెలిసినప్పటికీ ఎందుకు ఇచ్చారంటే, నేను ప్రధానిగా ఉన్న సమయంలో కూడా మా వాళ్ళకి నేను ఇచ్చుకోకపోతే వాడు కనీసం కంటెస్ట్ చేసాడని అనిపించుకుంటాడు కదా. ఆ తర్వాత వస్తాడో రాడో, వాడిని పరిగణలోకి తీసుకుంటారో తీసుకోరో, ఫస్ట్ కంటెస్ట్ అయితే చేయించేసాడు. ఎక్కడైనా అది కామన్ గా ఉంటుంది శ్రీకాంత్, ఉంటుంది. మన అనుకునేది మనం ఉన్నప్పుడు బాగు చేసుకోవాలనుకునేది కామన్ గానే ఉంటుంది. ఇక్కడ నాకు లేదు, నేను అతీతుణ్ణి, నేను సరికొత్తగా తయారయ్యాను, నేను అందరి కోసం మాట్లాడతాను, ఎస్ నాయకుడు అనేవాడు గవర్నెన్స్లో అందరి కోసం ఆలోచించాలి, అందరి కోసం పనిచేయాలి, అన్ని సామాజిక వర్గాలకి సమతుల్యత పాటించాలి. అది పాటించకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడానికి అది కారణం. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ ఈ 4 సామాజిక వర్గాల నుంచి ఒక్క మంత్రి కూడా లేకుండా ఆయన లాస్ట్ 2.5 yearsలో పనిచేశాడు. రెడ్డి సామాజిక వర్గాన్ని మొత్తం లేదండి, రెడ్డి సామాజిక వర్గంతో నింపలా. ఆయన నా బీసీ, నా ఎస్సీ ఇది ఉంది, కాసేపు ఈ కాన్సెప్ట్ ఉంది. నేను అనేది ఏంటంటే, మీరు ఇంతమంది బీసీలకు ఇస్తున్నప్పుడు ఏంటంటే, ఒక బ్రాహ్మణు, ఒక వైశ్య, ఒక క్షత్రియ, ఒక కమ్మ అనేది మీకు, ఎందుకంటే ఆ సామాజిక వర్గం వాళ్ళని తమవాడు ఉన్నాడు అనేటటువంటి ఒక ఐడెంటిటీ వాళ్ళల్లో చూసుకుంటారు. నావాడు ఉన్నాడు అక్కడ అని చెప్పేసి ఐడెంటిటీ క్రైసిస్ అది వాస్తవం. నావాడు ఉన్నాడు అక్కడ. ఫస్ట్ ఆ మంత్రివర్గ విస్తరణలో లేకపోతే మంత్రి మండలిలో ఈ జాబితా వచ్చినప్పుడు ఏంటంటే, మావాడు ఎక్కడ ఉన్నాడని చూస్తారు ఎవరైనా సరే. బీసీలు వచ్చారనుకోండి, ఏ బీసీకి ఇచ్చారు, ఆ బీసీ గౌడ్కి ఇచ్చారా, పద్మశాలికి ఇచ్చారా, కాళింగులకి ఇచ్చారని చెప్పి వాళ్ళు అక్కడ చెక్ చేసుకుంటారు. మనలో ఒక మినిస్టర్ ఉన్నాడు, మనలో ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, మనలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనేది గౌరవంగా చెప్పుకుంటారు. మీకు చరిత్రలో మీకు రజక కులం నుంచి రాజశేఖర రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చేంత వరకు రజక కులం నుంచి మంత్రి కాల అప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మీకు బసవరాజ్ సారయ్య గారు వరంగల్ 2 నియోజకవర్గాలు, ఒక నియోజకవర్గం నుంచి బసవరాజ్ సారయ్య గారు ఆయన రజక కులానికి చెందిన వ్యక్తి. ఆయనని ఎమ్మెల్యేని చేయడమే కాకుండా మంత్రిని కూడా చేశాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకు ఈ విషయం కూడా గుర్తు చేస్తున్నానంటే, జీవిత పర్యంతం ఆ సామాజిక వర్గం మా వాళ్ళకి ఫస్ట్ మంత్రి పదవి ఇచ్చింది, మినిస్టర్ ఉన్నాడని చెప్పుకోవడానికి వాళ్ళకి అది నిలిచిపోతుంది. అట్లా కళ్యాణ్ గారిని ఏంటంటే బిగ్గెస్ట్ కమ్యూనిటీ, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అవడం వల్ల ఏమవుతుందంటే, దెర్ ఆర్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్. అన్ని ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం సాధ్యం కాదండి, ఎప్పుడూ సాధ్యం కాదు. అయితే వాళ్ళు పార్టీలో 10 సంవత్సరాలుగా ఇంత ప్రయాణం చేసినటువంటి వాళ్ళు కోరుకుంటున్నారు, మాకు ఇది కావాలి, మాకు ఇక్కడ ఇవ్వాలి, మాకు ఇక్కడ రావాలి, మాకు ఇక్కడ గుర్తింపు రావాలి. అది జరగటం లేదనేది వాళ్ళ ఆవేదనలో నుంచి ఒక్కొక్కరుగా వైదొలుగుతున్నటువంటి చర్యలు అక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అగైన్ మనం వంగవీటి రాధాకృష్ణ గారి విషయానికి వస్తే, వర్మ గారు, వంగవీటి రాధాకృష్ణ గారు వీళ్ళిరువురికి ఎమ్మెల్సీలుగా వీళ్ళిరువురిని తీసుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కత్తి మీద సామే. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి ఏమంటారు ఆయన ఒప్పుకోవాలి, ఆయన అంగీకరించాలి, ఆయన మనసెరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించాలి. పాపం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. ఎక్కడ అయిపోయిందంటే, కష్టంలో ఉన్నప్పుడు నిలబడ్డ వ్యక్తి నా కోసము త్యాగాలు చేశారు సీట్లు అన్న ఇదొకటి. అంటే 2 త్యాగాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు పార్టీలో ఆ నిమిషానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడకపోయినా, పనంగా ఒడ్డకపోయినా, ఇప్పుడు కూటమి ప్రవచనం అనేది ఇంత మీకు ఒక దశలో వర్మ గారి అభిమానులు వర్మ గారిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేయండి అన్నంత దూరం కూడా చర్చలు జరిగినాయి. కేవలము చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆయన చూసుకుంటారన్న కోణంలో ఆయన సీట్ని త్యాగం చేశారు. త్యాగం చేశారు అనేది ఏంటంటే, 3 పర్యాయాలు తెలుగుదేశంతో తను ప్రయాణం చేశాడు కాబట్టి అక్కడ కొమ్ము గాయాలి. అక్కడ పవన్ కళ్యాణ్ గారి విజయానికి అతని వంతు పాత్ర కూడా అతను పోషించాలి. ఓకే, మొత్తానికైతే ఇప్పుడు ఒక మంచి ట్విస్ట్, అలాగే రాజకీయంగా రసవత్తరంగా మీకు 4 రోజులుగా మీకు సోషల్ మీడియా మొత్తం, నాట్ ఓన్లీ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మెయిన్. నాది ఒక చిన్న డౌట్ ఏంటంటే, వంగవీటి రాధాకృష్ణ గారిని ఫ్రంట్ లైన్ వారియర్ గా చూపిస్తోంది. ఎందుకంటే మర్చిపోతారేమో అనేసి గుర్తు చేయించుకునే ప్రయత్నాలా ఇవి? అంటే ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు లేదండి. ఎందుకంటే అభిమానులు, వంగవీటి రాధాకృష్ణ గారి అభిమానులు కూడా అంతే బలంగా పట్టుబడుతున్నారు. ఓకే, పైగా ఎప్పటి నుంచో తెలుగుదేశం అధినాయకత్వంలో ఏంటంటే, ఏ వంగవీటి మోహన రంగారావు గారి హత్యకు
కారణం మన ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది కాబట్టి, అది ఆ మకిలి మనకు అంటింది కాబట్టి దానిని పూర్తి స్థాయిలో రూపుమాపుకోవడానికి ఇదొక ఎత్తుగడ, ఓకే. వర్మ గారిది కాసేపు పక్కన పెడతాం, ఎందుకంటే ఆయన మళ్ళీ వాళ్ళు ఎలా భుజగించుకుంటారు. లోకేష్ గారి మంత్రాంగం ఈ మధ్య లోకేష్ గారి స్ట్రాటజీ చాలా అద్భుతంగా ప్లే చేస్తున్నారు కాబట్టి వర్మ గారిది పక్కన పెడదాం. ఇన్ కేసు వంగవీటి రాధా గారిది పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదనో, లేకపోతే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిలో ఇవ్వలేని పరిస్థితి ఏదైనా క్రియేట్ అయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా పార్టీని వీడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఏ పార్టీకి వెళతాడు అనేది గాడ్ ఓన్లీ నోస్. కాకపోతే పార్టీని వీడేటటువంటి పరిస్థితులు అక్కడి వరకు అయితే వెళతాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా రాంగ్ స్టెప్స్ వేశారు వంగవీటి రాధా గారు. గెలిచే టైంలో హోప్ను వదులుకున్నారు. తీరా కూటమి వచ్చిన తర్వాత సీటు విషయానికి సంబంధించి అక్కడ ఇదైపోయింది. సంజయ్ గారు, మీకు ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తాను. నేను పేర్లు చెప్పను. నేను విజయవాడలో 4 సంవత్సరాలు ఉన్నాను. 4 సంవత్సరాలు 2018 మే నుంచి 2022 మే దాకా 4 years ఉన్నాను. ఈ 4 సంవత్సరాల్లో మీకు ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆల్ నేను బెంచ్ సర్కిల్కి వచ్చి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి నాది. ప్రతిరోజు ఎవ్రీడే లేదు, రోజు మార్చి రోజున బెంచ్ సర్కిల్కి నేను రావాలి. ఈ వచ్చి వెళుతున్న క్రమంలో నేను బాగా ప్రతిరోజు పలానా చోట పలానా ఎమ్మెల్యే గారు, లేదా పలానా చోట పలానా ఎక్స్ ఎమ్మెల్యే గారు, పలానా ఎక్స్, పలానా వై, పలానా జెడ్, ఇది పలానా ఆయన ఇది సెటిల్ చేశారంట, అది పలానా ఆయన ఇది సెటిల్ చేశారంట, ఇది ఈ విధంగా సెటిల్ అయినారు, ఇట్లాంటివి వింటూ ఉంటాం. ఎవరో ఒకరు ఏదో ఒక సర్కిల్లో, ఒక సర్కిల్ ద్వారా జర్నలిస్ట్ సర్కిల్ అవ్వచ్చు, ఇంటలెక్చువల్ సర్కిల్ అవ్వచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ 4 ఏళ్లలో ఎప్పుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఇది సెటిల్ చేశారు, ఈ సెటిల్మెంట్కి వచ్చారు నేను వినలా. ఓకే. అంత క్రితంగా నా తర్వాత కానీ ఈ సెటిల్మెంట్కి ఈయన వచ్చాడు వంగవీటి రాధాకృష్ణ గారు కూర్చునేది అంటే అటువంటి కార్యకలాపాల్లో సైతం వంగవీటి రాధాకృష్ణ గారు లేరు. ఈజ్ వెరీ జెన్యూన్ అండ్ క్లియర్ పాలిటిక్స్ అన్నమాట. ఓకే. ఇక్కడ పైగా వంగవీటి రాధాకృష్ణ గారిని యాక్టివ్ చేసింది మళ్ళీ అంటే తెలుగుదేశంలో ఉన్నప్పటికీ యాక్టివ్గా ఉండాలి అని చెప్పింది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు. ఆ పెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ గారే పూనుకున్నారు. వాళ్ళు జనసేన జక్కం బాబ్జీ గారును వాళ్ళ అమ్మాయిని ఇచ్చి చేశారు. ఈ పెళ్లి పెద్ద ఈ వ్యవహారం అంతా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పూనుకొని చేసింది. దీనిలో ఏంటంటే ఈ వంగవీటి రాధాకృష్ణ గారిని కులాలకి మతాలకి అతీతంగా ప్రేమించేటటువంటి అభిమానులు అక్కడ కనపడతారు మనకి. ఈ దిశగా ఆలోచిస్తే ఏంటంటే అభిమానుల్లో ఒక నైరాశ్యం ఉంది. 2014 పోయింది, 2019 పోయింది, 2009 అంత క్రితం పోయింది. మా అన్న ఏమీ కాలేకపోతున్నాడు, మా అన్న ఏదో ఒక పవర్లో ఉంటే చూడాలనుకునేటటువంటి ఒక వర్గం ఉంది పాపం. ఖచ్చితంగా వాళ్ళ కోసమైనా వంగవీటి రాధాకృష్ణ గారికి అవకాశం కల్పిస్తారని ఆశించడంలో తప్పులేదు. అంటే స్టార్టింగ్లోనే ఒక బాంబు పేల్చారు మీరు, అంటే ఇది మనం ఇప్పుడే కన్ఫర్మ్ చేయవద్దు అండి అనేసి అని. బట్ కన్ఫర్మ్ చేసే సిచ్యువేషన్స్ అయితే వంగవీటి రాధా గారి విషయంలో అయితే చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టయితే కనిపిస్తుంది. వర్మ గారి ప్లేసు ఇక ఎలా కన్ఫర్మ్ అవుతుంది అన్నది మళ్ళీ పిఠాపురంలో ఆయన యాక్టివ్ అయిపోతాడు ఎమ్మెల్సీ ఇస్తే, మళ్ళీ అదో బాధ. ఇప్పుడు ఇక్కడ 2 సీట్లకి పవన్ కళ్యాణ్ గారే లింక్ ఉన్నారు చూడండి, చాలా విచిత్రంగా. ఇప్పుడు ఆయన మీరు అన్నట్టుగా డిప్యూటీ సీఎం కాబట్టి అన్ని ప్రాంతాలని చూడాలి, ఆయనకి ఇచ్చిన ఆ శాఖకు సంబంధించి న్యాయం చేయాలి, ప్లస్ ఏంటి కూటమిలో చీలిక రాకుండా చూసుకోవాలి. అమ్మగారికి ఎమ్మెల్సీ ఇస్తే ఏంటంటే నీళ్ళలోకి మడుగులోకి మొసలు వదిలినట్టే అంతే. ఇప్పుడు ఎందుకంటే యాక్టివ్ అయిపోతాడు, ఆయనకు పగ్గాలు వస్తాయి కాబట్టి, ఏంటిది ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి. ఇంకా ప్రతాప్ ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆయన పలకరించలేదని, పవన్ కళ్యాణ్ పిలిచేదాకా సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎవరు కావచ్చు, అసలు ఆయన కనీసం పక్కా భాషలో దేకని కూడా దేకలేదు. మధ్యలో ఒక సమావేశంలో ఆయన ఉద్దేశిస్తూ నాగబాబు గారు చాలా సెటైర్లు వేశారు వర్మ గారిని ఉద్దేశిస్తూ. ఆయన వేసిన స్టేట్మెంట్ కి సెటైర్లు వేశారు. కాబట్టి నిజంగా ఈ 2 పోస్టులకు సంబంధించి అయితే రాబోయే రోజుల్లో రసవత్తరం కాదు, ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. నిజంగా అంటే వాళ్ళు గతంలో ఏ పార్టీలో ఉన్నారు, ఎంత మెజార్టీతో గెలిచారు, ఓడిపోయారు, ప్రస్తుతం ఏ పొజిషన్లో వీళ్ళు సీట్లను త్యాగం చేశారు, స్టార్ క్యాంపెయినర్గా ఆయన ఎలా ఎదిగారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్న, ఇవ్వాల్సిందే అన్న పొజిషన్కు ఎలా వచ్చిందని చాలా క్లియర్ కట్గా తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.